సంపాదించడానికి వేస్తున్న ఎత్తుగడ అనుకో. అంటే అది రాజకీయ ఎత్తులుగా మాట్లాడచ్చు, సానుభూతి అయి ఉండొచ్చు. కానీ నిజంగా ఆయన స్పందించిన విధానం చూస్తుంటే సానుభూతి పరంగా కాకుండా ఆయన ఏదో ఆవేదన చెందుతారంటే మాత్రం ఉంది. దీని ప్రభావం పార్టీ మీద పడుతుందా, లేకపోతే రేపు రాబోయే ఎన్నికల మీద ఏమన్నా దీని ప్రభావం ఉంటుందా అనే ఆలోచన కూడా ఆయనకు ఉండొచ్చు. దాన్ని సానుభూతిగా అనుకోవచ్చు, లేకపోతే ఆయన నిజంగానే ఆవేదన చెందుతున్నట్టు ఆ వ్యాఖ్యలు మనం భావించవచ్చు. రైట్. హనుమంత్ రెడ్డి గారు ఏమంటారు? సార్, ఇందాక మేడం గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే మేడం గారికి అడిగేది ఏంటంటే, బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ పార్టీతో ఎక్కడ లేరు మేడం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో, కేంద్రంలో ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళతో ఏ విధంగా సఖ్యతగా ఉండాలో ఆ విధంగా సఖ్యతగా ఉండి, మీరు అడుగుతున్నటువంటి ఏదైతే పోలవరానికి 13,000 కోట్ల రూపాయలు నిధులు రాబట్టడంలో కానీ, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే 19,000 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు ఇవ్వాల్సింది అంటే దాంట్లో 4,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తే దాంట్లో 11,000 కోట్ల రూపాయలు నిధులు రాబట్టింది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పిలవడానికి వెళ్ళి, నరేంద్ర మోడీ గారిని పిలవడానికి వెళ్ళి ఖచ్చితంగా విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారో, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు చట్టం చేయకుండా ఏదైతే చెప్పారో ఆ మాటలకు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో చెప్పిన మాటలకి విలువ లేకుండా పోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది, పార్లమెంట్ కి ఇబ్బందిగా ఉంటుంది. ధైర్యంగా అడిగిన రెడ్డి గారే అంటే ముఖ్యమంత్రి కాకముందే ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నింటినీ మనం ఎక్కడో ఉన్నాం, మనం వినలేదు కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాం. అంటే మీరు చేయాల్సిన పని చేయకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అడ్డగోలుగా విభజించారో దాని గురించి మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నాం. మేము ఎక్కడా కూడా విభేదించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా చెప్తా ఉన్నాం. ఏదైతే శర్మిలమ్మ గారు ఈ రోజు మాట్లాడినా, మేడం గారు కొన్ని తప్పులని తెలిసినా కూడా తప్పులు కాదు, మేము నిజాయితీగా మాట్లాడుతున్నామని మీరు ఏమైతే చెప్తున్నారో అదంతా అబద్ధం అనే విషయం రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. శర్మిలమ్మ గారు ఏం మాట్లాడినా ఆమె స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడుతుంది అనే విషయం ఇక్కడే కాదు, తెలంగాణ ఎలక్షన్లలో అదే విషయమే నిరూపణ అయింది. ఇప్పుడు కూడా అదే విషయం నిరూపణ అవుతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అక్కడ అయ్యారు, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా జెండాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో ఏ విధంగా పాల్గొన్నదనే విషయం అందరూ చూసిందే. మీరు చూశారు, నేను చూశాను, అందరూ చూసాం. వీళ్ళందరూ ఏ విధంగా మాట్లాడినా, ఇప్పుడు ఏం మాట్లాడినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏ విధంగా మాట్లాడుతుంటారో అవన్నీ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఏదైతే మంచి పరిపాలన అందించాం ఆ పరిపాలన చూసి ఓట్లు వేయమని అడుగుతా ఉన్నాం. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రంలో అప్పుడు సఖ్యతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించలేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇవింటింటి సాధించినది జగన్మోహన్ రెడ్డి గారా, అవునా కాదా అనేది మీ మనసాక్షిని అడగండి, చెప్తారు. ఎస్, మాకు అధికారం ఇచ్చింది పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే